హలో మూవీ లవర్స్, మన సినిమా కథలకి స్వాగతం. రామ్ చరణ్ పెద్ది సినిమా గురించి నిన్నట్నుంచి సోషల్ మీడియాలో ఒకటే న్యూస్ వైరల్ అవుతోంది కదా. సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందని, అందులో శృతి హాసన్ ఫిక్స్ అయిపోయిందని అందరికీ తెలిసిపోయింది. కానీ ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఆ న్యూస్ గురించి కాదు. అసలు ఏఆర్ రెహమాన్ లాంటి లెజెండ్ బుచ్చిబాబు లాంటి ఒక పక్కా విలేజ్ రస్టిక్ డైరెక్టర్కి మాస్ ఐటమ్ సాంగ్ ఇస్తే ఆ ఫీల్ ఎలా ఉండబోతోంది? ఆ సాంగ్లో మన చరణ్ రా లుక్ ఎలా ఉండొచ్చు? ఈరోజు మనం డీప్గా గెస్ చేసి డీకోడ్ చేద్దాం రండి. ఫస్ట్ మనం బుచ్చిబాబు విజన్ అర్థం చేసుకోవాలి. ఆయన గురువు సుకుమార్ గారు రంగస్థలంలో జిగేల్ రాణి సాంగ్తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశారో మనకి తెలుసు. ఇప్పుడు శిష్యుడు బుచ్చిబాబు పెద్దితో దాన్ని దాటిపోయేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇదెక్కడో పబ్లో డాన్సర్స్తో చేసే రెగ్యులర్ స్పెషల్ సాంగ్ అస్సలు కాదు. ఒక పక్క నాటు విలేజ్ జాతరలోనో లేక మట్టిలో జరిగే ఒక సెలబ్రేషన్లోనో ఈ సాంగ్ ఉండబోతుందని నా గెస్. ఎందుకంటే చరణ్ లుక్ ఈ సినిమాలో చాలా రగ్గడ్గా, కంప్లీట్ రాగా ఉండబోతోంది. ఆ గెటప్లో చరణ్ మాస్ స్టెప్పులు వేస్తుంటే స్క్రీన్ షేక్ అయిపోవడం గ్యారంటీ. ఇక అసలైన పాయింట్, ఏఆర్ రెహమాన్ మాస్ కొడితే ఎలా ఉంటుందో మనకి తెలుసు. ఆయన ఒక ట్రెడిషనల్ ఫోక్ బీట్ని తీసుకుని దానికొక ట్రాన్స్ లాంటి మ్యూజిక్ యాడ్ చేసి ఈ సాంగ్కి ప్రాణం పోస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. దానికి తోడు శృతి హాసన్ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రాక్లో, వాల్తెరు వీరయ్యలో ఆమె మాస్ స్టెప్పులు చూశాం. ఇప్పుడు రెహమాన్ ఇచ్చిన ఒక ఊర మాస్ బీట్కి రామ్ చరణ్ లాంటి ఇండియాస్ బెస్ట్ డాన్సర్ పక్కన శృతి హాసన్ స్టెప్పులు వేస్తుంటే థియేటర్లలో పూనకాలే. ఈ సాంగ్ పక్కాగా యూట్యూబ్ రికార్డులు బద్దలు కొడుతుందని నా ఫీలింగ్. ఇక షూటింగ్ విషయానికొస్తే ఇంకో వారం 10 రోజుల్లో సినిమా టోటల్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుందట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్. ఇంకో క్రేజీ అప్డేట్ ఏంటంటే, మొన్న మలయాళం మూవీ వాళా 2 టీంని కలిసి రామ్ చరణ్ వాళ్ళకి సపోర్ట్ చేశారు కదా. ఒక పక్క మూవీ షూటింగ్లో బిజీగా ఉంటూనే మరో పక్క చిన్న సినిమాల్ని ఇలా ఎంకరేజ్ చేయడం నిజంగా గ్రేట్ కదా. స్క్రీన్ మీదే కాదు, ఆఫ్ స్క్రీన్లో కూడా చరణ్ది పెద్ద మనసు. సో అదండి మ్యాటర్. షూటింగ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి త్వరలోనే మనకొక సాలిడ్ టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్లో చరణ్, శృతి హాసన్ స్పెషల్ సాంగ్పై మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో, ఆ సాంగ్ ఇంకెలా ఉంటే బావుంటుందో కింద కామెంట్స్లో మీ థియరీస్ని నాతో షేర్ చేసుకోండి. ఈ ప్రెడిక్షన్ వీడియో నచ్చితే లైక్ చేసి మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.